ఓం శాంతి. మురళీ డేట్ 24/2/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, 2 యుగాల వరకు 2500 సంవత్సరాల వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆత్మిక హాస్పిటల్లో ఆత్మ అభిమానిగా అయ్యే అభ్యాసం చెయ్యండి. ఎంత ఆత్మ అభిమానిగా అయ్యే అభ్యాసం చేస్తామో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అన్ని పనులు చేసుకుంటూ వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా బాబా స్మృతి ఉండాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. మాకు సమయం ఎక్కడా, మాకు తీరికే లేదు అనకండి. అన్నీ చేస్తూ కూడా బాబాని గుర్తు చెయ్యొచ్చు. ఎప్పుడూ మన నోటి నుంచి రత్నాలే రావాలి. చాలా మధుర స్వభావం ఉండాలి. కఠినమైన పదాలు మన నోటి ద్వారా రాకూడదు. జ్ఞానం మరియు యోగంలో చాలా వేగంగా ముందుకెళ్ళాలి. అనేకుల కళ్యాణం చెయ్యాలి. తమ అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసుకునే పురుషార్థం చెయ్యాలి. నేత్రహీనులకు చేతి కర్రగా కావాలి. ఎప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది? ఎప్పుడు విజయ జెండా మ్రోగుతుంది? ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ ఎప్పుడైతే ప్రసన్నంగా ఉంటుందో అప్పుడే ప్రత్యక్షత శబ్దం మ్రోగుతుంది. ప్రసన్నంగా ఉండాలి అంటే సంతుష్టంగా ఉండాలి. సంతుష్టతకి గుర్తే ప్రసన్నత. ఎవరైతే సంతుష్టంగా ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు, పొగుడుతారు. సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండే వరదానం స్వయమే తీసుకోండి, ఇతరులకు ఇవ్వండి. ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి ఇదే జరగాలి. సర్వ బ్రాహ్మణులు సదాకాలిక ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే ప్రత్యక్షత జరిగేది. వజ్రంగా తయారయ్యి వజ్రంగా అయ్యే సందేశాన్ని ఇవ్వటమే వజ్ర జయంతిని జరుపుకోవటము. మనం వజ్రంగా కావాలి, అనేకులకు వజ్రంగా అయ్యే సందేశాన్ని ఇవ్వాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కోసం ఎవరి హెల్దీగా తయారు చేస్తుంది. ఇక్కడ మీరు దేహీ అభిమానులై కూర్చోండి. ప్రశ్న: వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి? జవాబు: మీరు ఏ సాకారుని లేక ఆకారుణ్ణి గుర్తు చెయ్యకండి. ఒక్క బాబా స్మృతి ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అన్నది బాబా డైరెక్షన్. మాకు తీరిక లేదు అని ఎవ్వరూ ఈ విషయంలో అనలేరు. అన్నింటినీ చేస్తూ కూడా స్మృతిలో ఉండగలరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా యొక్క గుడ్ మార్నింగ్. బాబాను గుర్తు చెయ్యండి అని గుడ్ మార్నింగ్ తర్వాత పిల్లలకు చెప్పటం జరుగుతుంది. పతిత పావనుడా వచ్చి పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు కూడా. కనుక ఆత్మిక తండ్రిని గుర్తు చెయ్యండి అని బాబా మొట్టమొదటే అంటారు. ఆత్మిక తండ్రైతే అందరికీ ఒక్కరే. ఫాదర్ని ఎప్పుడూ సర్వవ్యాపి అని భావించరు. కనుక పిల్లలు ఎంత వీలైతే అంత
మొట్టమొదటగా బాబాని గుర్తు చెయ్యండి. ఒక్క తండ్రిని తప్ప మరి ఇతర సాకారుణ్ణి లేక ఆకారాన్ని గుర్తు చెయ్యకండి. ఇదైతే పూర్తిగా సహజం కదా. మనుష్యులు మేము బిజీగా ఉంటాము, తీరిక ఉండదు అని అంటారు. కానీ ఇందులో అయితే ఎప్పుడూ తీరిక ఉంటుంది. బాబా యుక్తిని తెలియచేస్తారు. బాబాను గుర్తు చెయ్యటం ద్వారా మన పాపాలు భస్మమైపోతాయి అని కూడా తెలుసు. ముఖ్యమైన విషయం ఇది. వ్యాపారాలు మొదలైనవి చెయ్యవద్దు అని అనరు. వాటన్నింటినీ చేస్తూ కేవలం బాబాని గుర్తు చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము పతితులము అన్నదైతే తెలుసు. సాధువులు, సంతులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు. భగవంతుణ్ణి కలవటానికి సాధన చెయ్యటం జరుగుతుంది. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలవలేరు. ప్రపంచంలో ఎవరికీ బాబా పరిచయం లేదు అన్నది మీకు తెలుసు. దేహ పరిచయమైతే అందరికీ ఉంది. గొప్ప వస్తువు యొక్క పరిచయం వెంటనే తెలుస్తుంది. పెద్ద వస్తువు యొక్క పరిచయం వెంటనే జరిగిపోతుంది. ఆత్మ పరిచయమైతే బాబా వచ్చినప్పుడే తెలియచేస్తారు. ఆత్మ మరియు శరీరము అనేవి రెండు వస్తువులు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది మరియు చాలా సూక్ష్మమైనది. దానిని ఎవరూ చూడలేరు. కనుక ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటారో అప్పుడు దేహి అభిమానిగా అయ్యి కూర్చోండి. అర్ధకల్పం కోసం ఎవరు హెల్దీగా చేసే హాస్పిటల్ కదా ఇది. ఆత్మ ఉన్నదే అవినాశిగా, ఎప్పుడూ వినాశనం అవ్వదు. మొత్తం పార్ట్ అంతా ఆత్మదే. నేను ఎప్పుడూ వినాశనాన్ని పొందను అని ఆత్మ అంటుంది. ఈ ఆత్మలన్నీ అవినాశి అయినవి. శరీరం వినాశనమైనది. మేము ఆత్మలము, అవినాశీలము. 84 జన్మలను తీసుకుంటాము అన్నది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. ఇది డ్రామా. ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎన్ని జన్మలు తీసుకొని ఉంటారు అన్నది మీకు తెలుసు. 84 జన్మలు అన్న గాయనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందినదే ఉంటుంది. అందరిది అయితే కాదు. ధర్మాలన్నీ కలిసైతే రావు. మనం ఇతరుల లెక్కను ఎందుకు తీయాలి? ఫలానా ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారు అన్నదైతే తెలుసు. తర్వాత దాని వృద్ధి జరుగుతుంది. అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానులుగా అయితే అయ్యేదే ఉంది. ప్రపంచం సతో ప్రధానంగా అయినప్పుడు మరలా బాబా వచ్చి సతో ప్రధానమైన సత్యుగాన్ని తయారు చేస్తారు. భారతవాసులమైన మేము మరలా కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాము. మరే ఇతర ధర్మము ఉండదు అన్నది ఇప్పుడు పిల్లలకు తెలుసు. పిల్లలలో కూడా ఎవరైతే ఎక్కువ పదవిని తీసుకునేది ఉందో వారు ఎక్కువగా స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు. మరియు బాబా మేము
ఇంత సమయం స్మృతిలో ఉంటాము అని సమాచారాన్ని వ్రాస్తారు కూడా. సిగ్గు కారణంగా కొంతమంది పూర్తి సమాచారాన్ని ఇవ్వరు. బాబా ఏమంటారో అని అనుకుంటారు. కానీ తెలియటమైతే తెలుస్తుంది కదా. స్కూల్లో టీచర్ స్టూడెంట్తో ఒకవేళ నువ్వు చదవనట్లయితే ఫెయిల్ అయిపోతావు అని అంటారు కదా. ఇదైతే పెద్ద స్కూలు అని పిల్లల చదువు ద్వారా లౌకిక తల్లి తండ్రులు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ నెంబర్ వారీగా కూర్చోపెట్టటం జరగదు. బుద్ధి ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది. నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటుంది కదా. బాబా ఇప్పుడు మంచి మంచి పిల్లలను ఎక్కడికైనా పంపిస్తారు. కానీ వారు మరలా వెళ్ళిపోయినట్లయితే మాకు మహారథి కావాలి అని ఇతరులు వ్రాస్తారు. వారు మాకంటే తెలివైన వారు, ప్రసిద్ధులు అని తప్పకుండా భావిస్తారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. ప్రదర్శనలో కూడా అనేక రకాల వాళ్ళు వస్తారు. గమనించుకునేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి. వీరు ఎటువంటి వ్యక్తులు అన్నది రిసీవ్ చేసుకునే వారికి తెలుస్తుంది. కనుక వీరికి నువ్వు అర్థం చేయించు అని సూచించాలి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ గా ఉంటారు అన్నది మీరు కూడా తెలుసుకోగలరు. అక్కడైతే అందరి సేవ చెయ్యాల్సిందే. ఎవరైనా పెద్ద వ్యక్తులున్నట్లయితే తప్పకుండా వారిని అందరూ మర్యాద చేస్తారు. ఇది నియమం. బాబా లేక టీచర్ క్లాసులో పిల్లల మహిమ చేస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద మర్యాద. పేరుని ప్రసిద్ధం చేసే మహిమను చెయ్యటం మరియు గౌరవించటం జరుగుతుంది. వీరు ఫలానా ధనవంతులు, ఆధ్యాత్మిక వ్యక్తులు ఇలా అనటం కూడా గౌరవించటం కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అన్నది ఇప్పుడు మీకు తెలుసు. ఉన్నతోన్నతులు అని అంటారు కూడా. కానీ వారి బయోగ్రఫీ చెప్పండి అని అంటే వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఒక్కసారిగా కిందకు తోసేస్తారు. అందరికంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారు మూలవతన వాసి అని ఇప్పుడు మీకు అర్థం చేయించగలరు. సూక్ష్మవతనంలో దేవతలుంటారు. వారు మూలవతన వాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. సూక్ష్మవతనంలో దేవతలుంటారు. ఇక్కడ మనుష్యులుంటారు. కనుక ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారు నిరాకారుడిగా ఉన్నారు. మేము వజ్రంగా ఉండేవారిమి, ఇప్పుడు మరలా గవ్వ సమానంగా అయిపోయాము అన్నది ఇప్పుడు మీకు తెలుసు. ఇంకా భగవంతుని తమ కంటే కూడా ఎక్కువగా కిందకు తీసుకువెళ్లారు. గుర్తించనే గుర్తించరు. భారతవాసులైన మీకే వారి పరిచయం లభిస్తుంది. తర్వాత అది తక్కువైపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారు. చాలా ఎక్కువ మందికి బాబా పరిచయం లభిస్తుంది. త్రిమూర్తి, సృష్టి చక్రం, కల్పవృక్షము అన్నవి మీ ముఖ్య చిత్రాలు. వీటిలో ఎంత జ్ఞానముంది. లక్ష్మీనారాయణులైన మీరు
సత్యుగ యజమానులుగా ఉండేవారు అనైతే ఎవరైనా చెప్తారు. అచ్చ సత్యుగం ముందు ఏముండేది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నది కలియుగ అంతిమం, మరియు ఉన్నది కూడా ప్రజలపైన ప్రజల రాజ్యం. ఇప్పుడు రాజరికాలైతే లేనేలేవు. ఎంత తేడా ఉంది! సత్యుగ ఆదిలో రాజులుండేవారు, మరియు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు. వారు ఎవరు పావనులుగా లేకపోయినా కూడా డబ్బులు ఇచ్చైనా టైటిల్ ని తీసేసుకుంటారు. మహారాజులుగా అయితే ఎవ్వరూ లేనే లేరు. టైటిల్ ని కొంటారు. పటియాలా మహారాజు, జోధ్పూర్ మహారాజు, బికనీర్ మహారాజు ఇలా పేరైతే తీసుకుంటారు కదా. ఈ పేరు అవినాశిగా వస్తూ ఉంటుంది. ముందు పవిత్ర మహారాజులుండేవారు, ఇప్పుడు అపవిత్ర మహారాజులు. మాటైతే అలా వస్తూ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణల గురించి వీరు సత్యుగ యజమానులుగా ఉండేవారు అని అంటారు. ఎవరు రాజ్యాన్ని తీసుకున్నారు? రాజ్య స్థాపన అనేది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. 21 జన్మల కోసం ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తాను అని బాబా అంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నది పాత ప్రపంచం. మంచి మంచి పెద్ద మెహల్స్ ఎన్ని ఉన్నా కానీ వజ్రాలు రత్నాలతో కూడిన మెహల్స్ ని కట్టించే శక్తి అయితే ఎవ్వరిలోనూ లేదు. సత్యుగంలో వజ్రాలు రత్నాల భవనాలను తయారు చేస్తారు కదా. వీటిని తయారు చేసేందుకు సమయమేమీ పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు వెంటనే చాలా మంది పనివాళ్లను పెట్టి 1-2 సంవత్సరాలలోనే మొత్తం పట్టణమంతా నిర్మించేస్తారు. కొత్త ఢిల్లీని తయారు చేసేందుకు 8-10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడి లేబర్కు మరియు అక్కడ లేబర్కు చాలా తేడా ఉంటుంది కదా. ఈ రోజుల్లో కొత్త కొత్తవి ఎన్నో కనుక్కుంటున్నారు. ఇంటిని తయారు చేసే సైన్స్ జోరు కూడా ఉంది. అన్నీ రెడీగా తయారయ్యే లభిస్తాయి. చాలా త్వరగా ఫ్లాట్లు తయారవుతున్నాయి. చాలా త్వరగా తయారవుతాయి కనుక ఇవన్నీ అక్కడైతే పనికొస్తాయి కదా. ఇవన్నీ తోడుగా వస్తాయి. సంస్కారమైతే ఉంటుంది కదా. ఈ సైన్స్ సంస్కారం కూడా వస్తుంది. పావనంగా అవ్వాలంటే బాబాని గుర్తు చెయ్యండి అని ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా కూడా గుడ్ మార్నింగ్ అంటూ శిక్షణను ఇస్తారు. పిల్లలు బాబా స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ బాబాని గుర్తు చెయ్యండి. ఎందుకంటే జన్మ జన్మాంతరాలుగా తలపై భారం ఉంది. మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలను తీసుకుంటారు. ఇప్పుడు మరలా ఒక్క జన్మలో ఎక్కే కళ ఉంటుంది. ఎంతగా బాబాని గుర్తు చేస్తూ ఉంటారో అంతగా సంతోషం కూడా ఉంటుంది. శక్తి కూడా లభిస్తుంది. ముందు నెంబర్ ఉంచే పిల్లలు చాలా మంది ఉన్నారు.
కానీ స్మృతిలో అసలుండరు. జ్ఞానంలో వారు చాలా తీక్షణ బుద్ధితో ఉన్నా కానీ స్మృతి యాత్రలో ఉండరు. బాబా అయితే పిల్లల మహిమ చేస్తారు. వీరు కూడా నెంబర్ 1లో ఉన్నారు. మరి తప్పకుండా శ్రమనైతే చేసి ఉంటారు కదా. శివ్ బాబా అర్థం చేయిస్తారు అని ఎల్లప్పుడూ భావించినట్లయితే బుద్ధి యోగం అక్కడే ఉంటుంది. వీరు కూడా నేర్చుకునే ఉంటారు కదా. అయినా కూడా బాబాని గుర్తు చెయ్యి అని అంటారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి. నిరాకారుణ్ణే భగవంతుడు అని అనటం జరుగుతుంది. వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఒక్క భగవంతుణ్ణి పిల్లలైన అందరూ సోదరులు. ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానులై ఉన్నారు. అందరూ అకాల మూర్తులు. ఇది అకాల మూర్తుని ఆత్మ యొక్క సింహాసనం. అకాల సింహాసనం అనేది వేరే ఏదో ప్రత్యేకమైన వస్తువు కాదు. ఇది అకాల మూర్తిని సింహాసనం. భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనినే అకాల సింహాసనము అంటారు. అకాల మూర్తిని అకాల సింహాసనం. ఆత్మలందరూ అకాలురు. ఎంతటి అతి సూక్ష్మమైన వారు. బాబా అయితే నిరాకారుడు. వారు తమ తమ సింహాసనాన్ని ఎక్కడ నుండి తీసుకురావాలి? ఈ సింహాసనం నాది కూడా అని బాబా అంటారు. నేనొచ్చి ఈ సింహాసనాన్ని లోనుగా తీసుకుంటాను. బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ తనువులో అకాల సింహాసనంపై కూర్చుంటాను. అందరి ఆత్మలకు ఇది సింహాసనము అని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. మనుషుల సంగతే మాట్లాడటం జరుగుతుంది, జంతువుల విషయం కాదు. మొదట్లో మనుషులు ఎవరైతే జంతువుల కంటే అధ్వానంగా అయిపోయారో వారైతే మంచిగా అవ్వాలి. ఎవరైనా జంతువుల గురించి అడిగినట్లయితే ముందైతే మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్పండి. సత్యుగంలో అయితే జంతువులు కూడా చాలా మంచిగా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. చెత్త చెదారం మొదలైనవేవీ ఉండవు. రాజుల భవనంలో పావురాళ్ళు మొదలైన వాటి చెత్త ఉన్నట్లయితే శిక్ష వేస్తారు. ఏ కొంచెం కూడా చెత్త ఉండద్దు. అక్కడ చాలా జాగ్రత్త ఉంటుంది. ఎప్పుడు ఏ జంతువు కూడా లోపలకు జొరపడకుండా కాపలా ఉంటుంది. శంకరుడు పార్వతీల మందిరంలో పావురాన్ని చూపిస్తారు. మరి తప్పకుండా మందిరాన్ని కూడా పాడు చేస్తూ ఉంటాయి. శాస్త్రాలలో చాలా దంత కథలను వ్రాశారు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. వారిలో కూడా ధారణ చెయ్యగలిగిన వారు కొద్దిమందే ఉంటారు. మిగిలిన వారు ఏమీ తెలుసుకోలేరు. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వస్తూ ఉండాలి. మీరు రూపు బసంతులు. మీ నోటి నుంచి రాళ్లు రాకూడదు అని బాబా పిల్లలకు ఎంతో ప్రేమతో అర్థం చేయిస్తారు. ఆత్మకే మహిమ ఉంటుంది. నేను ప్రెసిడెంటును, ఫలానాను,
నా శరీరం పేరు ఇది అని ఆత్మనే అంటుంది. అచ్చా, మరి ఆత్మలు ఎవరి పిల్లలు? ఒక్క పరమాత్మ పిల్లలు. కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభించి ఉంటుంది. వారు మరి సర్వవ్యాపి ఎలా కాగలరు? మాకు కూడా ముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు బుద్ధి ఎంత తెరుచుకుంది అని పిల్లలు భావిస్తారు. మీరు ఏ మందిరంలోకి వెళ్ళినా కానీ ఇవన్నీ అబద్ధపు చిత్రాలు అని భావిస్తారు. 10 భుజాలు కలిగిన వారు, ఏనుగు తొండమున్నవారు, ఇటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రి. వాస్తవానికి అందరి సద్గతి దాత అయిన ఒక్క శివ్ బాబా పైనే భక్తి ఉండాలి. ఈ లక్ష్మీనారాయణులు కూడా 84 జన్మలు తీసుకుంటారు అన్నది మీ బుద్ధిలో ఉంది. మరలా ఉన్నతోన్నతుడైన బాబానే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. వారి కంటే పెద్ద మరెవరూ లేనే లేరు. ఈ జ్ఞాన విషయాలు మీలో కూడా నెంబర్ వారీగా ధారణ చేసుకోగలరు. ధారణ చెయ్యలేకపోయినట్లయితే ఇంకెందుకు పనికొస్తారు? చాలా మంది గుడ్డివారి చేతిలో కర్రలాగా అయ్యేందుకు బదులుగా స్వయమే గుడ్డివారిగా అయిపోతారు. పాలు ఇవ్వని ఆవులను పింజర్పూర్ అంటే పాలివ్వని ఆవులను ఉంచే స్థలంలో ఉంచుతారు. వీరు కూడా జ్ఞానమనే పాలను ఇవ్వలేరు. అసలు ఏమీ పురుషార్థం చెయ్యని వారు చాలా మంది ఉన్నారు. మనం ఏదో కాస్త ఎవరి కళ్యాణమైనా చెయ్యాలి అని భావించరు. వారి భాగ్యం గురించిన ఆలోచన కూడా ఉండదు. ఏది లభించిందో అది చాలు అని అనుకుంటారు. అప్పుడు వీరి అదృష్టంలో లేదు అని బాబా అంటారు. తమ సద్గతిని చేసుకునే పురుషార్థమైతే చెయ్యాలి. దేహి అభిమానిగా అవ్వాలి. బాబా ఎంతటి ఉన్నతోన్నతమైన వారు, కానీ వచ్చేది చూడండి. ఎంత పతిత ప్రపంచంలో, ఎంత పతిత శరీరంలోనో వారిని పిలిచేది కూడా పతిత ప్రపంచంలోనే. రావణుడు దుఃఖాన్నిచ్చినప్పుడు పూర్తిగా భ్రష్టంగా చేసేస్తాడు. అప్పుడు బాబా వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజు రాణిగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు పేదవారిగా అవుతారు. అదృష్టంలో లేనట్లయితే ప్రయత్నం చెయ్యలేరు. కొందరైతే చాలా మంచి మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. మేము ఏ సర్వీస్ చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోగలరు. అచ్చా, మధురాతి మధురమైన అతి ప్రియమైన పిల్లలకు మాతా పిత అయిన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తండ్రికి నమస్కారం. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, రూపము సుగంధం కలవారిగా అయ్యి నోటి నుంచి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడు కఠినమైన పదాలు నోటి నుంచి రాకూడదు.
రెండో పాయింట్, జ్ఞానం మరియు యోగాలలో వేగంగా అయ్యి స్వయము మరియు ఇతరుల కళ్యాణాన్ని చెయ్యాలి. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చెయ్యాలి. అందులకు చేతి కర్రలాగా అవ్వాలి. వరదానం: సంతుష్టత ద్వారా సర్వుల నుండి ప్రశంసను ప్రాప్తింప చేసుకునే సదా ప్రసన్న చిత్తభవ. సంతుష్టతకి గుర్తుగా ప్రసన్నత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. కావున ప్రశంసను ప్రసన్నత ద్వారానే పొందగలుగుతారు. కావున సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేష వరదానాన్ని స్వయము తీసుకోండి మరియు ఇతరులకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల యొక్క సదాకాలిక ప్రసన్నత. ఎప్పుడైతే అందరూ సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడే ప్రత్యక్షత యొక్క శబ్దం మారు మ్రోగుతుంది, అనగా విజయ జెండా ఎగురుతుంది. స్లోగన్: వజ్రంగా అయ్యే సందేశాన్ని ఇవ్వటమే వజ్ర జయంతిని జరుపుకోవటం. అవ్యక్త సూచన: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చెయ్యండి. ఏకాంతవాసిగా అవటమనగా నలువైపులా ఉన్న వైబ్రేషన్ల నుండి దూరంగా వెళ్ళిపోవటం. కొందరు ఎలా ఉంటారంటే వారికి ఏకాంతం ఇష్టమనిపించదు. సంఘటనలో ఉండటం, నవ్వటం, మాట్లాడటం ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి. కానీ ఇలా ఉండటం అంటే బాహ్యముఖతలోకి రావటం. ఇప్పుడు స్వయాన్ని ఏకాంతవాసిగా చేసుకోండి, అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి. ఇప్పుడు సమయం ఎలా వస్తుందంటే ఈ అభ్యాసమే పనికొస్తుంది. ఒకవేళ బయటి ఆకర్షణకు వశభూతమయ్యే అభ్యాసం ఉన్నట్లయితే అవసరమైన సమయంలో అది మోసగిస్తుంది. ఓం శాంతి.